20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో 100 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని హరీష్ రావు అన్నారు. ఇంకెంతమంది చనిపోతే మీ రాతి గుండె కరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు మంచి భోజనం పెట్టడం చేతనైతలేదా అంటూ విమర్శలు చేశారు. భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ అవుతుందట. ఆ బిడ్డను తోలుకపోతానొచ్చింది. నిన్న నా బిడ్డ ఈ ఆసుపత్రి కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి, కడుపు నొప్పి లేసింది, మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను. పొద్దున టిఫిన్ పెట్టారు. ఇలా మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది? ఇలా పూరి చపాతీ పెట్టాలి. పెట్టింది ఏంది? అన్నం సాంబార్ పెట్టిందట. ఆ సాంబార్ లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్. ఇవాళ పొద్దున కూడా సాంబార్ లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి